మీరు రూట్ లెవెల్ అంటే క్షేత్రస్థాయిలో కూడా మీ పార్టీ యొక్క లక్ష్యాలను మీ పార్టీ యొక్క స్థితిగతులను మొత్తం తీసుకెళ్తున్నారు, ప్రజల ముందుకు తీసుకెళ్తున్నామని మీరు గట్టిగా నమ్ముతున్నారా? ఖచ్చితంగా. ఇప్పటికీ నియోజకవర్గంలో ఎంత మేరకు మీరు ప్రచారం నిర్వహించారు? ఎస్ బ్రదర్, దాదాపుగా అందరినీ టచ్ చేశాం. ఈరోజు మీరు ఎవరినన్నా వెళ్ళి ప్రశ్నించండి, గతంలో ఏం రాసేవాళ్ళంటే వైఎస్ఆరా లేకపోతే తెలుగుదేశమా, వాణ్ణి వీడు వీడిని వాడు సవాళ్ళు విడుచుకోవడం. ఇది ఎట్లా ఉందనంటే ఇద్దరు కూర్చొని ఒక బంతిలో అన్నం పెట్టేటప్పుడు వీనికి మొహమాటం, వాడు వడ్డిచ్చేతోనికి నాకొద్దు ఆయనకు పెట్టు అనేది, వానికి పోతే మొహమాటం నాకొద్దు వానికి పెట్టు అనేది. ఇద్దరు టీకెల దాకా మెక్కిపోయే పరిస్థితి ఈరోజు ఈ నంద్యాలలో ఉంది. ఈరోజు వాళ్ళిద్దరే కాదు ఉండేది. ఈడ ఆర్పిఎస్ ఉంది, ఆర్పిఎస్ ఎమర్జ్ కాబోతుంది. ఒక 10-15 రోజులలో మేము ఇద్దరిని సర్పాస్ చేసి ఎడ్జ్లోకి రాబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిగా మీరు ఆర్పిఎస్ అధినేతగా ఇక్కడ అందరికీ కూడా పరిచయం అయిపోయారు, మీ పేరు అందరి నోట్లో నాంతుందని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా. మీరు తప్పుగా అనుకోను, బైరెడ్డి అనేటటువంటిది, రాయలసీమ అనేటటువంటిది, రాయలసీమ పరిరక్షణ సమితి అన్నటువంటిది అందరూ గుర్తించినటువంటి విషయాలే, ఇవంతా గుర్తించినటువంటి సబ్జెక్ట్సే, దీంట్లో డౌట్ ఎందుకు అని చెప్పి మీరు అన్నదా భావించకండి. ఒక చిన్న విషయం అడుగుతాను. నేను దారిలో వచ్చే ఒక సంఘటన, మీరు మళ్ళీ తప్పుగా అనుకోద్దండి, మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నట్లు కాదు. అంటే మీరు అందరి బైరెడ్డి అనేది రాయలసీమ పరిరక్షణ సమితి అనేది అందరిలోకి వెళ్ళిపోయింది అంటున్నారు. మేము వస్తున్న మార్గమధ్యంలో ఆర్పిఎస్ కార్యాలయం ఎక్కడ, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారంటే ఎవరైనా నాటు వైద్యుడా, ఇక్కడేనండి ఆయన ఆఫీస్, నాటు వైద్యుడా అని ఒక ఆయన అంటే ఒక ఆయన ఆర్ఎంపీ డాక్టరా అని అడిగారన్నమాట. అరే బైరెడ్డి సార్ ఏంది తెలియకపోవడం ఏందని మేము కూడా ఆశ్చర్యపోయాము. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంకా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళారని మీరు భావిస్తున్నారా? చూసి 100% తెలంగాణలో కేసీఆర్ను గురించి తెలుసు అని మీరు అనుకుంటున్నారా? లేకుంటే 100% ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్రంప్ను గురించి అమెరికాలో అందరికీ తెలుసు అని అనుకుంటున్నారా మీరు? లేకపోతే మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రి 100% మోడీని గురించి తెలుసని అనుకుంటున్నారా మీరు? లేకుంటే సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఆయనను గురించి 100% ఈ భారతదేశంలో ఈయన పెద్ద బ్యాట్స్మెన్, ఇన్ని సెంచరీలు కొట్టినాడు అని తెలుసు అని అనుకుంటున్నారా మీరు? ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఒకరి ఎక్స్పోజర్, ఏ రకమైన ఎక్స్పోజర్ అతనికి ఉంది అన్నదే మనకు కావాల్సింది. ఈరోజు మేము ఒకటే, మీరు అనుకోవచ్చు మేము ఇక్కడ పెద్ద ఆర్భాటాలు చేయలేదు, మా ఫ్లెక్సీలు పెద్దగా కట్టలేదు, లేకపోతే మేము విజిబుల్గా ఈ యొక్క ఎన్నికల్లో కనబడడం లేదు అన్నటువంటిది మీరు అనుకోవచ్చు. కానీ నేనంటున్నది ఏమంటే ఫ్లెక్సీలు కాదు, డ్రమ్ములు కొట్టుకుంటూ తిరిగేది కాదు, లేకపోతే 10 మంది తాగుబోతులను వేసుకొని పోయి ఓటు అని అడిగేది కాదు. ఇక్కడ మాకెందుకు ఓటు వెయ్యాలా అన్నటువంటిది ఒక కరపత్రాన్ని మేము చాలా స్ట్రాంగ్గా రాసి ఇచ్చాం. దాన్ని చదువుకున్నటువంటి వాడు ఇంప్రెస్ అవుతాడు, ఖచ్చితంగా ఒక ఆలోచనలో పడతాడు. ఆ 2 పార్టీలను కూడా త్యజించి ఖచ్చితంగా వచ్చే పరిస్థితి ఉంటుంది రాయలసీమ పరిరక్షణ సమితి. ఇది ఇంకా మీరు అన్నట్టుగా మీ మీనింగ్ ఏముందంటే ఇంకా 100% ఇంకా టచ్ చేయలేదేమో మీరు అన్న అభిప్రాయం మీకుంది. ఇంకా 40 రోజులు ఉంది టైం, రేపే కాదు, లేకపోతే ఈరోజు పోలింగ్ స్టార్ట్ కావడం లే, 40 days ఉంది. ఇంకా ఎన్నెన్ని తప్పుడు చేష్టాలు చేస్తారో ప్రభుత్వం, ఇంకా ఎన్నెన్ని మరి రకాలుగా మా వాదాన్ని ప్రభుత్వం చర్యలతో ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుందో, ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఈరోజు మీరంటున్నది ఏ రకంగా, మీ సమాచారం ఏ రకంగా ఉందో మీరు ఇంకా విచారించుకోండి. ఆర్ వీ దేర్ ఇన్ ద ఫైట్ ఆర్ నాట్ అన్నటువంటిది కూడా మీరు విచారించుకోండి. గడిచిన 3 సంవత్సరాలుగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ
ఒక నినాదాన్ని రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాయలసీమ వ్యాప్తంగా మీరు అంటే తెలియని వాళ్ళు, కానీ ఇక్కడికి వచ్చేసరికి తెలియదు అనేసరికి అంటే ఇంకా పూర్తి స్థాయిలో వెళ్లాల్సి ఉంది. 3 ఏళ్ళు అయినా కూడా ఇంకా ఈ ప్రాంతంలో కొంతమందికి తెలియాల్సి ఉంది ఓకే అన్నది మా తెలియని వాళ్లకు తెలియజేస్తాం. ఆ తెలియనటువంటి పర్సెంటేజ్ ఎంత వాళ్ళకు కూడా చేరవేస్తాం. వాళ్ళను కూడాను మేము ఖచ్చితంగా ఇంప్రెస్ చేసేదానికి మేము కృషి చేస్తాం. ఈరోజు మీరు అడిగిన వాళ్ళు ఎవడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాడు ఉండొచ్చు, మీరు అడిగిన వాళ్ళు క్వశ్చన్ ఒకటి తెలుగుదేశం వాడు ఉండొచ్చు, మా మీద కక్ష కట్టి ఏదో ఆ రకమైన కామెంట్ చేసి ఉండొచ్చు. నువ్వు గ్యారంటీ ఇస్తావా మాకు? దట్ ఇస్ ఇవ్వలేములేండి.